మేడ్చల్ జిల్లా నకల్ పుషప్స్ ఒక నిమిషంలో 133 చేసి వరల్డ్ రికార్డ్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చింతల కృష్ణారెడ్డి అన్నారు. పోచారం మున్సిపల్ పరిధి అన్నోజీగూడ తులిప్ హోటల్లో వరల్డ్ రికార్డ్ సాధించిన గట్కేసర్ మండల అంకుషాపూర్ గ్రామానికి చెందిన చింతల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కృషి చేస్తే ఈ రోజు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. దీనికోసం అహర్నిశలు కష్టపడ్డానని, ఒక్కసారి చేయి బ్రేక్ అయినా భుజం బ్రేక్ జరిగి వాటర్ ఫామ్ అయినా పట్టు విడవకుండా విజయం సాధించానని అన్నారు. ఏదైనా విజయం సాధించాలంటే పట్టుదల ముఖ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్ చెక్క వెంకటరెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ కుమార్, శ్రీకాంత్, చంద్రమౌళి, సునీల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషమైన విషయం. మా అల్లుడు గారు ఎన్నో రోజులు కష్టపడుతున్నారు. నేను ఎప్పుడైనా మార్నింగ్ వెళ్తే 4:30కి అప్పుడప్పుడు నాకు వాకింగ్ కలిసేవాడు. దాదాపు 10 years బ్యాక్ కూడా. అంటే 4:30కి 4 o'clock వేసి ఆయన వాకింగ్కి వెళ్తుందంటే ఆయనకు ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ ఉందో, హెల్త్ మీద ఎట్లా ఉందో చూడండి. అట్లా కష్టపడుతూ ఈరోజు వరల్డ్ రికార్డ్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా ఈ అందరికి వచ్చినందుకు అభినందించడానికి వచ్చినటువంటి అందరికి పెద్దలు మన చెక్క వెంకన్న గారికి, మేయర్ గారికి, అలాగే ఏసీపీ గారికి, నా సీఎం, నా పోచారం సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే అందరికీ కూడా డాక్టర్ గారికి, నా చీఫ్ కోచర్ గారికి, అందరికీ మా టౌన్షిప్ వచ్చినటువంటి మా నవీన్, మా తోటి మా కార్యనివాసులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషమైన విషయం. ఇలాంటి ఇంకా ముందు చాలా చేయాలి. మా అల్లుడు గారు ఫ్యూచర్లో ఇంకో వరల్డ్ రికార్డ్ ఇంకా వేరే ఇంకేముంటో కూడా అన్ని చేయగలుగుతాడు. ఎందుకంటే ఫిట్నెస్ ఉంది కాబట్టి చేయగలుగుతాడని సంతోషిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చింతల కృష్ణన్న జన్మదినం సందర్భంగా వారికి ఒక చిరకాలమైన కోరిక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నారని చెప్పి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో. సో వారు నిజంగా కూడా ఆయన 48 అంటే ఐ డిడ్ నాట్ బిలీవ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆయన అంతా కూడా చాలా యంగ్ కనిపిస్తారు. ఐ థాట్ మేబీ 35 అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాను. ఈరోజు తెలిసింది నాకన్నా జస్ట్ ఒక 1 year పెద్దోడు. ఇద్దరు చూస్తే ఇద్దరు ఫిట్నెస్ అంతే తేడా ఉంది. సో నిజంగా నేను చూసినాక మాలాంటి వాళ్ళందరం కూడా మళ్ళొకసారి థాట్ ప్రాసెస్ పోయినాం. ఎంతసేపు గంటసేపు ఖాళీ కూర్చోలేమేమో ఆలోచిస్తూనే ఉన్నాం. ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎంత ఫిట్నెస్ మీద ఎంత శ్రద్ధ ఉండొచ్చు. సో దిస్ షుడ్ బి మోడల్ ఫర్ అందరూ, యూత్ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ కానీ లేకపోతే అంతా. ఎంతసేపు రోజు రొటీన్ లైఫ్లో పడి పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎన్నో యాక్టివిటీలో వెళ్తే మనం అంటే మన కోసం మనం టైం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండే ఈ టైంలో మన కోసం అంటూ కూడా, మన సెల్ఫ్ కోసం అంటూ కూడా, మన హెల్త్ కోసం కూడా రోజు 1 గంట 2 గంటలు కూడా టైం ఇచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా ఈరోజు అందరికీ ఒకసారి ఇక్కడ అందరి మారంటలు అందరికీ జ్ఞానోదయం అయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైలీ 1 గంట 2 గంటలకి తీసుకొస్తే ఇన్ని ఏజ్ స్టాప్ అయిపోయింది. ఇక్కడికి ఏజ్ ఎంత పెరిగినట్టు అనిపేది. 38లో నువ్వు స్టాప్ చేసుకోగలిగినావు. అట్లా అందరం కూడా ఎన్ని రోజులు బతుకుతో తెలియదు, బతికిన రోజులు అంత పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా అంటే మన బాడీ ఫిట్నెస్ తోటి ఉండడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ రోజు ఉన్న కాలంలో కాబట్టి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ రొటీన్ జీవితంలో మనకంటూ ఒక 1 hour టైం కేటాయిస్తే ఇట్లా కృష్ణారెడ్డి లాగా మనం అందరం కూడా ఉండొచ్చు. నిజంగా కూడా వారి ఫ్యామిలీకి, అన్నకు, అందరికీ కూడా నిజంగా ఈరోజు గొప్ప. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కరే ఉంటారు కదా ఈ రికార్డ్ సాధించడం. అంటే 100 కోట్ల పాపులేషన్లో ఈరోజు చింతల కృష్ణారెడ్డి అనేది నకల్ పుషప్స్ చేయడంలో ఈజ్ ద నెంబర్ 1. ప్రపంచంలో ఒక ఫస్ట్ పర్సన్ ఉండడం చాలా అంత కష్టం అని, అంటే అది ఈజీ కాదు, లేకపోతే డెవలప్ చేసినట్టు కాదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటేనే చాలా ఎంతో అంటే ఉన్నతమైన గుర్తింపు, అంత ఈజీగా రాదు. సో అట్లాంటి దానికి మీరు టైం స్లాట్ తీసుకొని మళ్ళీ ఈరోజు అచీవ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప. అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్న పోచారం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే మన హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా చింతల కృష్ణారెడ్డి గారు అందరికి గర్వకారణం. ఒకసారి అందరికీ చెప్పండి కొట్టి
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి చాలా రోజుల నుంచి ప్రయత్నించాను. అది ఈ రోజు సాధ్యమైంది. 1 నిమిషానికి 133 నకల్ పుషప్స్ అనోజ్ కూడా తులిప్స్ హోటల్లో చేయడం జరిగింది. దీనికి మా మిత్రులు మొత్తం మా కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ రికార్డు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం, ఇది ఎవరో పుష్ చేసింది కాదు. నా అంతలు నేనే ఇంతకుముందు చేసిన వాళ్ళు రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని చూసి స్వయం కృషితో చేసిందే కానీ ఎవరు ప్రోత్సహించింది లేదు. కాకపోతే ఏంటంటే ఇది నేను చేయడం అనేది పబ్లిక్ మెసేజే, అందరు ఫిట్గా ఉండాలని. అంటే ఏజ్కు ఎక్సర్సైజ్కు వాకింగ్ ఏది సంబంధం లేకుండా ప్రతిరోజు అందరూ టైం తీసుకొని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ కానీ, ఎవరికి నచ్చింది వాకింగ్ కానీ యోగా కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలని మెసేజ్ గురించే నేను ఇది వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అంటే గత ఎన్ని సంవత్సరాలు మీరు ప్రాక్టీస్ చేశారు? నేను 11 ఇయర్స్ నుంచి మామూలుగా చేస్తుండేది. అంటే అవి కౌంట్లెస్, అంటే 5, 10, 15 మామూలుగా అందరి లెక్క చేస్తుండేది. కాకపోతే ఏంటంటే 4 ఇయర్స్ అప్పుడు నేను ఒక టీవీలో చూసినప్పుడు 106 రికార్డు ఉండే, దాన్ని బ్రేక్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 50, 60, 70 అట్లా నెలకు 2 నెలలకు ఒకసారి 5, 10 పెంచుకుంటా లాస్ట్ 106 చేద్దామంటే నాకు కొంచెం చేస్తున్నప్పుడే ఫింగర్లో స్మాల్ ఫింగర్ బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ చేద్దామని సరే కోడి ప్రాబ్లం వచ్చింది. తర్వాత చేద్దామని షోల్డర్ ప్రాబ్లం వచ్చింది. అన్నీ ఈ పుషప్ చేస్తుంటే నా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటా ఎట్లకైనా సాధించాలి, గోల్ రీచ్ కావాలని నేను స్టార్ట్ చేసినప్పుడు 106 ఉండే, అలాంటిది 106 అయిపోయింది, 114 అయిపోయింది, 117 అయిపోయింది, 124 అయిపోయింది. ఇప్పుడు నేను 124ని బీట్ చేసి ప్లస్లో 133 చేయడం జరిగింది. ఇవాళ అంటే యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ. సరే జిమ్ ఇష్టం ఉన్న జిమ్, వాకింగ్ ఇష్టం ఉన్న వాకింగ్, ఏదైనా ఖచ్చితంగా దాని గురించి టైం స్పెండ్ చేయాలి. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఫర్దర్ ముందుగా మనం ఫిట్గా ఉంటే అవన్నీ మన దగ్గరికి రావు. సరే అవి వస్తాయి, అది అనుకోకుండా వచ్చేటి అవి జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ముందుగా అయితే ఫిట్నెస్ గురించి మనం సొంతంగా చేసుకునేది మన ఫిట్నెస్, మన బాడీ ఫిట్నెస్ గురించి సొంతంగా మనం చేసుకునేది. ఈ ఫీట్ ఎన్నో పర్సన్ వెరీ ఫీట్ ఈ ఫీట్ కోసం కష్టపడుతుంది ఎన్నో పర్సన్ వాళ్ళు ఉన్నారు. ఈ ఫీట్ కోసం ఎన్నో పర్సన్ థర్డ్ పర్సన్ ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించాలంటే ఎన్నో వ్యక్తులు మీకంటే అంటే 70, 80, 96 ఉన్నాయి, 105 ఉన్నాయి, 106 ఉన్నాయి, 109 ఉన్నది, 113 ఉంది, 117 ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నది. ఈ నకల్ పుషప్స్ అనేది మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్తో కూడిన పని. అంటే మనం చేస్తుంటే ఫింగర్స్ ఒక్కసారి మనం ఇటాట్ అయినామంటే ఫింగర్స్ ప్రాబ్లము, తర్వాత చేస్తుంటే ఫింగర్స్ మనకి ఎక్కడైతే మనం చేస్తుంటామో దాంట్లో బ్లడ్ కారణం ఇవన్నీ అవుతాయి. చేసి అదంతా హార్డ్ వర్క్లో అది సాధ్యమైంది నాకు.